హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు ఒక మంచి రెసిపీ వచ్చిందండి మీ ముందుకి. రొయ్యలు బెండకాయ పులుసు. రొయ్యలు పెద్ద పెద్దగా ఉన్నాయండి. రొయ్యలు, బెండకాయలు, చింతపండు, అల్లం వెల్లుల్లి పేస్ట్, మూడు ఉల్లిపాయలు, ఒక 5 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, గరం మసాలా. బెండకాయలు ఉల్లిపాయలు అన్నీ కట్ చేసి పెట్టుకున్నానండి. కరివేపాకు వెల్లుల్లి అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. చింతపండు నానబెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు వేసాను. నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉల్లిపాయలు బాగా వేగాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. పచ్చివాసన పోయేదాకా వేపుకుంటానండి. చూడండి, వేగిపోయిందండి. ఉప్పు, రుచికి సరిపడా ఉప్పు, పసుపు, మళ్ళీ కొంచెం సేపు వేపిన తర్వాత రొయ్యలు వేసుకుందాం. చూడండి, రొయ్యలు వేసాను. ఇవి బాగా వేగాలండి. వేగిపోయినాయి. చూడండి, కారం, రుచికి సరిపడా కారం, వేసుకున్నాను. కారం పచ్చివాసన పోయేదాకా వేపుకొని కొద్దిగా వాటర్ వేసి మూత పెట్టానండి. ఒక 10 నిమిషాలు అలా వదిలేస్తే మెత్తగా ఉడికింది. రొయ్యి ఉడికిన తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకున్నాను. ఒకసారి అలా కలుపుకొని, ఊరి నుంచి వచ్చాయండి రొయ్యలు. చాలా చాలా బాగున్నాయి. అమలాపురం నుంచి వచ్చాయి. మా పనావిడ అమలాపురం నుంచి వస్తుంది. ఆమె వచ్చినప్పుడు తెచ్చిందన్నమాట. చింతపండు పులుసు పోసుకున్నానండి. 2 నిమ్మకాయల సైజు చింతపండు వేడి నీళ్ళల్లో నానబెట్టి పులుసు తీసి పెట్టుకున్నాను. పులుసు పోసుకున్నాను. ఇప్పుడు బెండకాయ ముక్కలు వేసేస్తున్నానండి. బెండకాయలు అయితే వెరీ వెరీ టేస్ట్ అండి. ఇందులో బాగా ఉడుకుతాయి కదా, చాలా టేస్టీగా ఉంటాయి. సరిపడా వాటర్ పోసుకుంటున్నాను. ఒకసారి అట్లా కలిపేసుకుని మళ్ళీ ఒక 10 నిమిషాలు మూత పెట్టుకుందామండి. చూడండి ఎంత బాగా ఉడికిందో కూర. చూడండి, అయిపోయింది కదా. కొత్తిమీర వేసుకుంటాను. ఇప్పుడు కొత్తిమీర సన్నగా కట్ చేసుకుని వేసేసుకున్నాను. ఇప్పుడే రుచి చూసుకుని ఏమైనా సరిపోకపోతే కొద్దిగా వేసుకుంటే సరిపోతుందండి. ఉప్పు కానీ కారం కానీ ఏమైనా తక్కువైతే కొంచెం వేసుకోవచ్చు. ఒక 2 నిమిషాలు అట్లా ఉడికిన తర్వాత చూడండి, ఒక 2 నిమిషాలు మూత పెట్టుకున్నాను. అయిపోయిందండి. సర్వ్ చేసుకోవడమే. వెరీ వెరీ టేస్టీగా రొయ్యలు బెండకాయ పులుసు రెడీ.